ఎల్లంపల్లిలో మనకు కొత్తగా 91లో ఇక్కడ బస్ స్టాండ్ నిర్మాణం చేయడం జరిగింది. అప్పుడు రోడ్డు రవాణా శాఖ మంత్రి సాంబశివరావు గారు ఉంటే, మరి అప్పుడు మన శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు మన దాసరి నరసయ్య గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఈ బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇది 24D ఏరియా కింద మైన్ నడిచి ఉన్నది, లాంగ్ వార్ ఏరియా ఇది. మళ్ళీ అదేవిధంగా ఇక్కడ నుంచి నిత్యం పాలిటెక్నిక్ స్కూల్ ఉన్నది, ఆ పాలిటెక్నిక్ కాలేజీ కూడా మరి నిత్యం ఇక్కడ నుంచి పిల్లలు కూడా ఇక్కడ దిగి వాళ్ళు కూడా అక్కడికి కాలేజీకి పోవడం అనేది జరుగుతూ ఉంటుంది, చదువుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఇక్కడ కూడా ప్రజలు నిత్యం చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెల నుంచి కూడా వచ్చి ఈ బస్ స్టాండ్ లో బస్సులు ఎక్కి దూర ప్రాంతాలకు కూడా ప్రయాణం చేసేటువంటి పరిస్థితి ఉన్నది. మరి అదేవిధంగా మహారాష్ట్రకు దాకా కూడా ఇదే బస్ స్టాండ్కి వచ్చి బస్సులు పోతూ ఉంటాయి. మరి ఈ రోజు ఏర్పడినటువంటి గుంత మరి అది ఎంతవరకు ఉన్నది, మరి పంది కుప్పలు ఉన్నాయా లేకపోతే ఇక్కడ మైన్ నట్స్ ఉన్నది కాబట్టి లాంగ్ వార్ ఏరియా కాబట్టి మరి ఇది ఏమైనా కుంగిందా అనేది మాకు అనుమానాస్పదంగా ఉన్నది. దీన్ని నిజ నిర్ధారణ చేసి అదేవిధంగా మన దీనికి ఆర్టీసీ డిపో వాళ్ళు సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించి దీన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే ఏమన్నా జీవులు కానివ్వండి, మరి భూగ జీవులు ఏమైనా పడేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దానికి ఫెన్సింగ్ చేసేసి అక్కడ రంధ్రంలో ఏం పడకుండా అక్కడ సేఫ్ సైడ్ గా దానికి గేట్ వేసేసారు. కాబట్టి ఇప్పటికైనా కానీ బస్ స్టాండ్ ఆవరణలో కూడా గతంలో ఇదే విధంగా 20 ఫీట్ల పొక్క పడితే మరి దాన్ని కూడా ట్రాక్టర్లో మట్టి పోసి దాన్ని కూర్చోవడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కానీ మరి ఇక్కడ ప్రజలకు కానివ్వండి, తర్వాత వచ్చిపోయే ప్రయాణికులకు కూడా ఇలాంటి ఇబ్బందులు కలగకుండా మరి చూడవలసిన బాధ్యత ఉన్నది. కాబట్టి దాన్ని నిజ నిర్ధారణ చేసి మరి అన్ని ఎంక్వైరీ చేసి జాయింట్ మన జిల్లంపల్లిలో ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ కూడా సబ్ కలెక్టర్ గారు కూడా వచ్చి ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ను ఇక్కడ పట్టినటువంటి రంధ్రాన్ని చూసి మరి ఏంటిది అనేది కూడా నిర్ధారణ చేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి తక్షణమే ఎంఆర్ఓ రావాలి. ఇక్కడ ఇంతకు ముందు దీనికి పర్మిషన్ ఇచ్చినటువంటి సింగరేణి జిఎం గారు కూడా వచ్చి ఇంకా దీన్ని అంటే ఏం జరిగిందో అనేది కూడా ప్రజలకు తెలియజేస్తే మరి వాళ్ళు కూడా ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా కూడా ఇక్కడ ప్రయాణం చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే కొన్ని లక్షల విలువ చేసేటువంటి బస్సులు కూడా రోజు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి దీని విధానానికి కూడా అంటే ఎట్టి ప్రమాదాలకు కూడా గురి కాకుండా చూసేటువంటి బాధ్యత మరి ప్రజాప్రతినిధిగా ఉన్నది. మేము కూడా ఆర్టీసీ సిఎండి గారికి ఇటు సింగరేణి జిఎం గారికి కూడా మేము దృష్టి తీసుకెళ్తా ఉన్నాం. మరి తక్షణమే దీని మీద స్పందించి వాళ్లకు హామీ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతాం.